భగవద్గీత జయంతిని పురస్కరించుకుని సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ చైర్మన్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి రచించిన భగవద్గీత శ్లోక అండ్ తాత్పర్య పుస్తకావిష్కరణ వేడుక హైదరాబాద్లోని కొండాపూర్ హనుమాన్ నగర్లోని శారదా హైస్కూల్లో అంగరంగ వైభవంగా జరిగింది. పాఠశాల విద్యార్థులు, గురువులు, ప్రముఖులు హాజరైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ శ్రీ వివి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వివి లక్ష్మీనారాయణ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా సందేశాన్ని అందించారు. సిబిఐలో బెదిరింపులు ఎదురైనప్పుడు ధర్మంతో కర్తవ్యాన్ని చేయాలి, ఫలితాన్ని భగవంతుని వద్ద వదలాలనే గీతా సందేశం తనకు మానసిక ధైర్యం, సమతుల్యత ఇచ్చిందని గుర్తు చేశారు. భగవద్గీతలోని మొదటి శ్లోకం అర్థాన్ని వివరిస్తూ మనం ఎక్కడ ఉన్నా ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్బోధించారు. క్రమశిక్షణ, సానుకూల దృక్పథమే విజయానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన 3 లక్ష్యాలను యువత అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు గర్వకారణంగా మారాలని, మీరు చదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథులుగా తిరిగి రావాలన్నారు. మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారే స్థాయి సాధించాలని అన్నారు. ఈరోజు గీతా జయంతి సందర్భంగా దేశవాసులకి, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల వాసులకి, తెలుగు ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 5000 సంవత్సరాల పూర్వం యుద్ధక్షేత్రంలో కర్తవ్యాన్ని నేను చెయ్యను అన్న ఒక వ్యక్తికి, అర్జునుడికి గీతా బోధన ద్వారా అతన్ని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు భగవద్గీత అందించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవాన్. ఇది భగవద్గీత, భగవంతుని నోటిలోంచి వచ్చిన ఇది పాట. అందుకని ఈ భగవద్గీత అన్నది చాలా ప్రధానమైన భూమిక మన దేశంలో పాటిస్తాం. భగవద్గీత ఎలా ఉంటుందంటే, అహింసను పాటించాలి అని చెప్పిన గాంధీ గారు కూడా భగవద్గీత నాకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. ఆయన దాని మీద వ్యాఖ్యానం కూడా చేశారు. లేదు కేవలం మనం తుపాకీలతోనే బ్రిటిష్ వాళ్లను బయటికి వెళ్ళగొట్టగలము అన్న సుభాష్ చంద్రబోస్ గారు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత. ఆ తరువాత మీరు చూసుకుంటే ఎంతోమంది వ్యక్తులు, బాలగంగాధర తిలక్ గారు, వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత. వివేకానందుల వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అన్నది చాలా ప్రధానమైనది. అంటే భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత అన్నది ప్రేరణాదాయకమైంది. అంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి. అందువల్ల ఈ భగవద్గీతను చాలామంది ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు. ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం. ఇది చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలను మన నిత్య జీవనంలో తీసుకురావాల్సిన ప్రధానమైన అవసరం ఉందని అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు ఒక అద్భుతమైన భగవద్గీతను ఆయన తీసుకొచ్చారు. ఇది అందరూ కూడా చదవాలి. ఆయన ఏమన్నారంటే, మనిషిని మహర్షిగా మార్చే మహాయంత్రం అని చాలా అద్భుతంగా వర్ణించారు. మహామంత్రం, మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శారదా హైస్కూల్లో కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నందా గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి. చాలా చక్కని భాషలో, సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది. పుస్తక రచయిత స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి మాట్లాడుతూ భగవద్గీత అంతర్ముఖ సాధనకు మార్గదర్శకమని, కురుక్షేత్రం మనసులోని అంతర్గత సంఘర్షణకు ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. ప్రతి శ్లోకాన్ని 4 భాగాలుగా విభజించి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ అర్థమయ్యేలా పుస్తకాన్ని రూపొందించిన విధానాన్ని వివరించారు. ఈ కృషిని ముఖ్య అతిథులు ప్రశంసించారు. కృష్ణం వందే జగద్గురం ప్రధాన శీర్షికతో మానవత్వాన్ని దేవత్వంగా మార్చే పరమ మంత్రం ఉపశీర్షికతో ప్రచురితమైన ఈ గ్రంథం త్వరలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ అందుబాటులోకి రానుందన్నారు. మన వర్బల్గా, మన మెంటల్గా, మన ఇంటలెక్చువల్గా అనంతమైన శక్తి దాగి ఉన్నది. ఈ అన్ని లెవెల్స్లో కూడా మీ శక్తిని
వ్యక్తపరిచి మేనిఫెస్టింగ్ చేసుకెళ్ళే ఆ యొక్క యంత్రము మంత్రం ఏదైతే ఉందో అదే భగవద్గీత. అందుకే భగవద్గీత క్యాప్షన్ ఏం పెట్టామంటే మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అనే పేరుతో భగవద్గీత రాశాం. అయితే చాలామంది అడిగారు, ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి కదా, మరి మీరెందుకు భగవద్గీత రాశారని అడిగితే మనం ఒకటే సమాధానం చెప్పాం. భగవద్గీత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చదవడానికి అంత సులభంగా లేవు. కాబట్టి సరళమైనటువంటి పామరులకు కూడా, పెద్ద శాస్త్ర జ్ఞానం లేని వారికి కూడా భగవద్గీత సరళంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు, అంటే వార్తాపత్రికల్లో ఉన్నటువంటి భాష మాదిరిగా భగవద్గీత మనం రాయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఆ శ్లోకం ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఆపాలి, ఆ విధంగా ఒక రంగులతో 4 పాదాలుగా విడదీసి ప్రతి శ్లోకం కూడా రాయడం జరిగింది. దానికి ఏదైతే తాత్పర్యం ఇచ్చామో ఆ తాత్పర్యం చదివిన వెంటనే స్పష్టంగా అర్థమయ్యేటట్లు, అంటే ఇంకా వేరే డిక్షనరీలు, వేరే శాస్త్రాలు, వేరే వ్యాఖ్యానాలు, వేరే ఇంటర్నెట్లకు వెళ్లకుండానే ఆ శ్లోకము తాత్పర్యంతో పాటు ఒక్కొక్క శ్లోకానికి, ఇంపార్టెంట్ శ్లోకానికి అక్కడ చిత్రాలు కూడా, ఛాయాచిత్రాలు కూడా పొందుపరచడం జరిగింది. మా స్కూల్కి విచ్చేసి విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. దాంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే దుర్భోహ మాతే సంగోస్తే కర్మని. అంటే మన కర్మ మనం చేద్దాం, ఫలితం గురించి ఆలోచించేయద్దు. ఆ ఫలితం అనేది భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి నువ్వు చేసే ధర్మం పర్ఫెక్ట్గా చేయాలి. విద్యార్థుల ధర్మం విద్యార్థులు చేయటం, ఉపాధ్యాయుల ధర్మం ఉపాధ్యాయులు చేయటం, ఒక మేనేజ్మెంట్గా మా ధర్మం మేము చేయటం. ఈ విధంగా గత 40 సంవత్సరాలుగా చేసుకుంటూ రావటం మూలంగా ఈ విద్యా సంస్థ ముఖ్యంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు మరియు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారి యొక్క దృష్టి పడి మాకు ఆశీస్సులు అందించడం జరిగింది. వారు అన్నది ఏంటంటే విద్యని వ్యాపారం చేయొద్దు, ధర్మబద్ధంగా నడుపుకోండి, కొంతవరకు తీసుకోండి, విద్యను వ్యాపారపరంగా కాకుండా పిల్లలతో విలువలతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని మాకు ఆదేశించారు గురువు గారు. అటువంటి మహానుభావులు శతప్రజ్ఞానంద గారు, అదే గైనకాలజిస్ట్ మ్యామ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఇక్కడికి రావటం ఎందుకు చాలా ఆనందకరంగా ఉంది.